నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ సుకేష్ శర్మ గారు, ఇండియన్ వేదిక్ సైంటిస్ట్. గురు గారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు మనకి దక్షిణ కాశీగా వేములవాడ, తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ అని పిలుస్తారు. వేములవాడ గుడి వెనకాల ఉన్న చరిత్ర ఏంటంటారో అసలు అది కొంచెం వివరంగా చెప్పండి. వేములవాడ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. మన దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో అతిపెద్ద దేవాలయం అయినటువంటి వేములవాడ యొక్క పూర్తి చరిత్ర ఇప్పటికీ తెలుసుకునే ప్రయత్నం మన ప్రజలు చేయడం లేదు. మీకు వేములవాడ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని పాయింట్స్ చెప్తా, ఎందుకంటే మనకు వీడియో కాబట్టి. ఇది ఒకటి, చతుర్యుగాల కన్నా ముందడిది, రాముడి కన్నా ముందు కాలం వేములవాడ దేవస్థానం. దీని పేరు లెంబులవాడ. కాలానుగుణంగా ప్రాంతాల పేరు మారుతూ ఉంటుంది, కానీ ప్రాంతం మాత్రం అదే. అయితే త్రేతాయుగంలో సీతారామచంద్రుల వారు అర్చించినటువంటి అద్భుతమైన బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి లింగం అది. ద్వాపర యుగంలో పిల్లలు లేని సందర్భంలో శ్రీకృష్ణుడు తన తపోస్థలమైనటువంటి చంద్రభాగా నదీ తీరం దగ్గర కూర్చొని పరమేశ్వరుడిని తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు ఆకాశవాణి రూపంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వేములవాడ, మనం చెప్పుకునేటటువంటి లెంబులవాడ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నేను కొలువై ఉన్నాను కనుక నాకు ఇక్కడ సపత్ని సహితంగా నంది వృషభాన్ని నాకు బహుకరిస్తే నేను నీకు సాంబుడనై నీ కడుపులో జన్మిస్తాను అని పరమేశ్వరుడు ఆ ద్వారకా అధిపతి, ద్వారకా నాయకుడైనటువంటి కృష్ణుడికి చెప్తే అష్టభార్యా సమేతుడై శ్రీకృష్ణుడు వారి కరిపచ్చి జాంబవతి సమేతంగా పరమేశ్వరుణ్ణి అర్చించి వృషభాలను, ఆవులను, ఆయన అసలే గోపాలకుడు, ఆ కాలంలో ఎన్నో ఆవులను, వృషభాలను ఆ దేవాలయానికి సమర్పించి మొట్టమొదటిసారి కోడెమొక్కును చేసినటువంటి ఆచరణను, సంస్కృతిని ప్రారంభించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అంటే గోశాలలు అవేనా? కోడెమొక్కు, ఇప్పటికీ వేములవాడలో కోడెమొక్కు ఒక ప్రాంతం ఉంటుంది కదా, ఆ కోడెమొక్కును స్టార్ట్ చేసింది కృష్ణుడు. ఆయనకు సంతానం లేకపోతే, జాంబవతికి ఆయనకు సంతానం లేకపోతే చంద్రభాగా నదీ తీరం దగ్గర పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తే ఆ పరమేశ్వరుడు ఆకాశవాణి రూపంలో చెప్పినటువంటి దాంతో ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి వేములవాడ దేవాలయంలో లెంబులవాడగా పిలువబడేటటువంటి ఈ ప్రాంతానికి వచ్చి అష్టభార్య సమేతుడై జాంబవతితో కలిసి పరమేశ్వరుణ్ణి అర్చించి ఈ కోడెమొక్కును చెల్లించుకొని ఈ కోడెమొక్కు అనే సాంప్రదాయాన్ని ప్రారంభం చేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు. దాని తర్వాత సాంబుడిగా పరమేశ్వరుడు జన్మిస్తాడు. అలా దీంట్లో విశేషమైనటువంటిది ఉంటుంది. జగన్నాథుడు ఆవిర్భవించినటువంటి వంశానికి అంతం ఎక్కడుంటుంది? కానీ రాబోయేది కలియుగం కాబట్టి కలియుగంలో శ్రీకృష్ణుడు లేకపోతే ఈ యదువంశం మొత్తం అందరూ కూడా అహంకారంతో కలియుగ వినాశనానికి కారకులవుతారు. అందుకని ఇది ఉండకూడదు అనేటటువంటి సంకల్పంతో పరమేశ్వరుడు లయకారకుడు సాంబుడుగా జన్మిస్తాడు కనుక ఆ సాంబుని ద్వారానే అతని వంశం మొత్తము కూడా ఆగిపోవాలి, ఆ వంశంతో మొత్తం నాశనం అయిపోవాలి అనేటటువంటి అంతర్గూఢతతో కూడినటువంటివి చాలా ఉంటాయండి. శ్రీకృష్ణతత్వము, ఈశ్వరతత్వాలు మామూలు కాదు. కృష్ణం వందే జగద్గురుం, అలానే శంకర సాక్షాత్. ఒక పక్క ఆదిశంకరాచార్య స్వామి వారు, ఒక పక్క జగద్గురువులు ఎవరు? కృష్ణుడు. అందుకే ఆదిశంకరాచార్య స్వామి వారిని జగద్గురువు అంటాం, మనం కృష్ణుణ్ణి జగద్గురువు అంటాం. ఇంకొకరిని చెప్పండి జగద్గురువులు ఎవరన్నారు? ఎవ్వరులేరుగా, వీళ్ళిద్దరు మాత్రమే. శంకరుడు సాక్షాత్తు నారాయణుడే శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణం వందే జగద్గురు, ఆదిశంకరాచార్య స్వామి వారు జగద్గురు, అంతే వీళ్ళిద్దరు. తరువాత వేములవాడలో కేవలం రాజహంసలతో అర్చించబడినటువంటి వాడు కనుక రాజరాజ నరేంద్రుడు. రాజరాజేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే, దేవతలు కాదు, రాజులు దేవతలు పక్కన పెట్టండి, మొత్తం పెద్ద చెరువు లోపల శివలింగం, ప్రతిరోజు రాజహంసలు, ఆ రాజహంసలు ప్రతిరోజు ఆ తామర పూలను కట్ చేసి నీళ్ళ లోపలికి వెళ్ళి ఈ రాజహంసలు లింగాన్ని అర్చించేటవాట తామర పూలతో. అందుకని రాజహంసలతో అర్చించిన వాడు కనుక రాజరాజేశ్వరుడుగా పేరు. అలానే ఆ తటాకం దగ్గర
ఇంద్రుడు తపస్సు చేసి ఆయనకున్నటువంటి కుష్టి వ్యాధిని బ్రహ్మహత్య మహాపాతకాలను పోగొట్టుకున్నాడు అని మనకు శాస్త్రం చెప్తుంది. సూర్యుడు ఈ యొక్క పరమేశ్వరుణ్ణి అర్చించి సహస్ర బాహువులు 1000 బాహువులు ఎక్కువగా తీసుకున్నాడు అని శాస్త్రం చెబుతుంది. ఇప్పటికీ ప్రతిరోజు కూడా మొట్టమొదట సూర్యోదయం కాగానే సూర్యకాంతి కిరణాలు శివలింగం మీద పడతాయి గర్భగుడిలో. ఇలా ఎన్నో రకాల రహస్యాలు ఉన్నటువంటి క్షేత్రం వేములవాడ. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. అట్లాంటి అద్భుతమైనటువంటి వేములవాడ దేవస్థానంలో దర్గా పెట్టి దానిని యొక్క పవిత్రమైనటువంటి స్థలాన్ని అపవిత్రీకరణం చేసేటటువంటి ప్రక్రియ జరిగింది ఒకానొక సందర్భంలో. ఇప్పుడు తీసారన్నట్టుగా తెలిసింది. ఇప్పటికీ దాని మీద అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఏది లేదండి. అది నాకు తెలిసినంత వరకు అయితే చాలా సున్నితమైనటువంటి సిచ్యువేషను. అది ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి పాలకుల వల్ల మాత్రం దాన్ని తీసేయడం అనేది అసంభవం. వీళ్ళ వల్ల కాదు. మన రాష్ట్రంలో దాని గురించి గట్టిగా మాట్లాడి నిలబడి తీసేయించి దేవాలయం యొక్క పవిత్రతను ఆలయాన్ని ఆలయంలాగా ఆగమశాస్త్ర ప్రకారంగా ఆలయం పునరుద్ధీకరణ చేసేంత దమ్ము ఇక్కడున్న ప్రభుత్వాలకు లేదు. అలా ఉండగలిగేదైతే ఒక మోడీ వల్లనే లేదా యోగి. వాళ్ళు రావాలి, వాళ్ళు రారు. ఎందుకంటే ఇక్కడ అలాంటి నాయకులు లేరు కాదు, అంతే. ఇక రాజరాజేశ్వర స్వామి మరి ఆయన సంకల్పం, ఆయన ఎందుకు అలాంటి అవకాశం ఇస్తున్నాడో అది ఈశ్వరేచ్ఛ, అతనికి విడిచిపెట్టాలి. కానీ క్షేత్రం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరని పవిత్రత, చెక్కు చెదరకుండా ఎవ్వరికి ఏ కోరికైతే ఆ కోరికలు ఇచ్చేటటువంటి కొంగు బంగారం రాజన్న. తెలంగాణలో అతిపెద్ద దేవాలయం రాజరాజేశ్వరుడు. నాట్ ఏ జోక్. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మహిమ దక్షిణ కాశీ, ఆంధ్రప్రదేశ్కి ఒక శ్రీశైలం, ఉత్తరప్రదేశ్కి ఒక కాశీ, తెలంగాణకు ఒక వేములవాడ, అంతే. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన శివాలయం ఉంది అంటే వేములవాడ, ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి శివాలయం ఉంది అంటే ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ శ్రీశైలం మల్లన్న, వేములవాడ రాజన్న, కాశీ విశ్వేశ్వరన్న, అంతే. ఇది నానుడే. దీన్ని త్రిలింగము అంటారు. అందుకే త్రిలింగ దేశము, త్రిలింగాలు అంటారు కదా, ఇది త్రిలింగం. ఓకే, చాలా ధన్యవాదాలండి. చూశారు కదా, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.